కంక్లూజన్లోనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ రకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు, లోతుగా ఆలోచిస్తే వినే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు. ఈ 3 సమావేశాల్లోనూ ఆ సందర్భోచితంగా మాట్లాడే మాటలు మాట్లాడొచ్చు, తప్పులేదు. ఆయన గురించి, ఆయన పార్టీ గురించి వండర్ఫుల్. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం, తీవ్రమైన పదజాలాన్ని వాడటం, పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది. ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరేమన్నా ఈ మధ్యకాలంలో? అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది. మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జోగి ఆదిత్యలాగా చేసేయాలంటున్నాడు అంతే. అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట, నలగొట్టేస్తాడంట, రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకోకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వారిలో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? సడన్ గా ఏదైనా ఒక అకేషన్ ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం. ఎవరు ఏమన్నా, ఎవరినేమన్నా అన్నారా? ఎవరేమన్నా అంటే చెప్పు, సూటిగా చెప్పు, అడుగుతా ఉన్నా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు మీరు పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద మీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు మాట్లాడి తీవ్ర పదజాలం వాడేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారంటే ఈ మధ్యన చాలా ఇష్యూస్ వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అసమర్థత వలన అనేకమైన ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళ ప్రధానంగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో లక్షల కోట్ల విలువ చేసేటటువంటి మెడికల్ కళాశాలలు, భవిష్యత్తులో పేద ప్రజానీకానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి మెడికల్ కళాశాలలు, వీటన్నిటినీ తీసుకువెళ్లి ఆయనకు సంబంధించిన తాబేదారులకు ఇచ్చి దానిలో కోట్లు కోట్లు కిక్ బ్యాక్స్ కాజేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జేబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నడుపుతా ఉంది. కోటి సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం, ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి సందర్భం. ఒక విధంగా రెఫరెండం లాగా. అఫ్కోర్స్ మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. మీరు ఓట్లు వేసి గెలిస్తే మేము అడ్డుగోలుగా ఏదైనా చేస్తే ఊరుకోము అని ప్రజలు చైతన్యవంతమై సంతకాలు పెడితే దేనికి దాన్ని డైవర్ట్ చేయడానిక ఈ మాటలు మీరు మాట్లాడుతుంది? మెడికల్ కాలేజ్ ఇష్యూస్ని డైవర్ట్ చేసే కార్యక్రమం టక్కన మీరు వస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మేమేమన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెడికల్ కాలేజీలు స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కాములో ఎవరైనా చేరితే మెడికల్ కళాశాలను కొని డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకొని స్కాములో భాగమైతే విచారణ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ విచారణ క్రమంలో మిమ్మల్ని శిక్షిస్తాం, ఆ క్రమంలో మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. స్కామ్ ఉంది అని చెప్తున్నాం. మమ్మల్ని లోపలేస్తారా, మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం?
చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఎందుకంత భయం ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాశావుగా, ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం, ఉండు, తప్పులేదు. ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశావు 2014లో. సరే 2019 వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా కంటెస్ట్ చేశావు. అప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేద్దామనే. ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం, మూకుమ్మడిగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను. మంచిదే, మోసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ చిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేటటువంటి రాజకీయ పక్షాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండవు. సమయానుకూలంగా వారి పాలసీ మేటర్గా ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలుస్తారు, తర్వాత డివైడ్ అయితే ఉంటారు. కానీ మేము కలిసే ఉంటాం 15 సంవత్సరాల వరకే. దేనికయ్యా? ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి. రాష్ట్రాన్ని కాపాడటానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడని భయం. భయం కాకపోతే ఎందుకు? మేము అన్నాం, మేము అధికారంలోకి వస్తే జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎదుర్కొని విచారణ క్రమంలో ఎవరినైనా లోపలేసేస్తాం అన్నాం. తప్పేంటి దీనిలో? ఇది ప్రజాస్వామ్య విధానం కాదా? ఇవాళ మీరేం చేస్తున్నదయ్యా? ఎంతమందిని లోపలేస్తున్నారు అన్యాయంగా, అక్రమంగా? లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించి మద్యం స్కామ్ అని చెప్పి ఎంతమంది లోపలేశారు? లడ్డు వ్యవహారంలో ఏం చేస్తున్నారు మీరు? విచారణ పేరుతో మీరు చేస్తున్నటువంటి ఘోరాల కన్నా మేము స్పష్టమైనటువంటి విజన్తో మేము చేయబోతాము. ఇవాళ మెడికల్ కళాశాలల్ని దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు కాదా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అంటే మీకు కూడా వాటా ఉందా? దీనిలో మీకు కూడా వాటా ఉందని అనుకోవాలా? వాటా ఉంది అని అంటా నేను, లేకపోతే ఎందుకు మీకు నోరంతా? ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ స్కామ్ చేస్తుంది అంటే మీరు వచ్చి డ్యామ్ డూమ్ అని చేస్తాం, తొక్కేస్తాం, మళ్ళా మీరు అధికారంలోకి వస్తే చూస్తానంటున్నారు. ఎట్టా వస్తారో చూస్తాం, చూడు. అధికారంలోకి ఎలా వస్తాం చూడయ్యా, నాకు మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున, ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా? ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం. అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడమను మెడికల్ కాలేజీల గురించి, లేదు చంద్రబాబును మాట్లాడమనండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? అంటే యూ హ్యావ్ ఏ షేర్ ఇన్ దిస్. నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను వచ్చిన తర్వాత అదేం లేదు, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాట చెప్పారు, అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు లేనిదో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం